హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన స్వీట్ అయితే చేయబోతున్నాను. అదేనండి పాల ముంజలు. అయితే ఇప్పుడు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇవైతే చూడటానికి మనకి మైసూర్ బోండాల్లా కనిపిస్తున్నాయి కదా. ఇవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పాల ముంజలు. ముందుగా ఇవి తయారు చేసుకోవడానికి కొబ్బరిని అయితే తురుము పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కొబ్బరికాయలను అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమో ఒక పెద్ద గ్లాస్తో పాలు అండ్ నీళ్ళేమో ఇలాగ వేడి చేసుకోవాలి మరోవైపు అయితే. ఇంకా ఇవి మనకి మరిగే లోపేమో ఇంకా కొబ్బరి అయితే రెడీగా ఉంది కదా, అందులోనేమో మనము సరిపడినంత షుగర్ అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అదైతే వేసుకోండి. మనం ఇందులో వాటర్ ఏమి వేసుకోకుండా ఇలాగ ఈ వాటర్ వస్తుంది కదా, దాంతోనే మనకు పాకం అయితే వచ్చేస్తుంది. బాగా కలుపుకోవాలి. మనం ఇది మీడియం ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోద్ది. ఇదిగోండి ఇప్పుడైతే చక్కెర ఇంత కరిగి వాటర్ అయితే వస్తుంది కదా, అలా కలుపుతూ ఉండాలి. మనకి ఇదంతా దగ్గర పడే వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇంకా 2 కొబ్బరికాయలు తీసుకున్నాం కదా, దానికైతే 1/2 కిలో ఉప్మా రవ్వ అయితే సరిపోతుంది. ఈలోగైతే మనకు పాలు మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న పాలల్లో ఉప్మా రవ్వ వేసుకొని మనకు ఉప్మా ఎలా అయితే చేసుకుంటామో అలా అయితే ఇది చేసుకోవాలి. కలుపుతూ అలా అయితే రవ్వ మొత్తం వేసుకోవాలి. ఇంకా ఇలా మనకైతే సరిపడినంత ఉప్మా రవ్వ వేసుకొని దీన్ని అయితే చిక్కగా చేసుకోవాలి. ఇంకా మనకి ఉప్మా రవ్వకు బదులుగా బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. ఇంకా నేను తీసుకున్న ఆ పాలకి అయితే 1/2 కిలో రవ్వ పడింది. ఇదిగోండి ఇలా అయితే చిక్కగా చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత అయితే మనం పాల ముంజలు అయితే తయారు చేసుకోవాలి. ఇంకా ఇదైతే చల్లారాలి. ఇదిగోండి మనకి పాకం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొంచెం వాటర్ వస్తుంది కదా, అది కూడా ఆరిన తర్వాత మనకైతే ఈ స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం తడిగా అయితే కనిపిస్తుంది కదా, ఈ వాటర్ కూడా ఆరిపోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకు కొంచెం చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే మంచిగా ప్రెస్ చేసి రౌండ్ బాల్ లాగా తయారు చేసుకొని అందులో స్టఫింగ్ కింద మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని అయితే పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. కొంచెం నీళ్ళు అద్దుతూ నెమ్మదిగా అయితే చేసుకోండి, ఎందుకంటే అది రవ్వ కదా విరిగిపోతూ ఉంటుంది. కొంచెం స్లోగా అయితే చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా. మనం ఇవి చుట్టేటప్పుడు చేతికైతే కొంచెం వాటర్ అద్దుకొని నిదానంగా ఎక్కడ బ్రేక్స్ రాకుండా అయితే చుట్టుకోవాలి, లేదంటే మనం నూనెలో వేయగానే మొత్తం ఈడిపోతూ ఉంటాయి. ఈ విధంగా నీట్గా చుట్టుకోవాలి. ఇంకా ఈలోగా అయితే నూనె వేడైపోయింది కదా, ఈ మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల కుక్ అవ్వదు. ఇలా నూనెలో వేసిన తర్వాత వెంబడే కలపకుండా కొంచెం సేపు అయితే అలా వదిలేయండి, లేదంటే మనకు మొత్తం విరిగిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా అయితే ఎలా కనిపిస్తున్నాయో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది ఇది ప్రాసెస్ కూడా. ఇంకా ఈ విధంగానే మనం తయారు చేసుకున్నవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బాగా కుక్ అవుతాయి, ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి. నాకైతే ఈ పాల ముంజలు ఫస్ట్ టైం ఒకరైతే ఇచ్చారు. నాకైతే టేస్ట్ నచ్చి ఈ ప్రాసెస్ అంతా తెలుసుకొని చాలాసార్లు అయితే చేశాను. టేస్ట్ అయితే ప్రతిసారి చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా టేస్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మా వీడియోస్ అయితే ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.